అందర్ అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇప్పుడు వివాహం గురించి ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం, ఇప్పుడు కూడా తెలుసుకున్నాం. ఇది బుధస్థానం, చిరకలేని కింద ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక రేఖ ఉందనుకోండి, ఇది బుధస్థానం, ఇది వివాహ రేఖ. వివాహ రేఖ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఉన్నట్టుగా ఉంటే వివాహం కంపల్సరీ జరుగుతుంటుంది. ఆ జాతకంకి ఇన్ టైంలో కంపల్సరీ జరుగుతుంది. ఇదే వివాహ రేఖ. ఇంకా కొంచెం దగ్గరగా హృదయ రేఖ దగ్గరలో ఉన్నదనుకోండి, చాలా తొందరగా వివాహం జరుగుతుంది. ఇరుగున్నట్టుగా దగ్గరలో. దూరంగా ఉందనుకోండి, సిరకలేని దగ్గరలో, చాలా సంవత్సరాలు లేటుగా జరుగుతుంది అన్నమాట. చాలా సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఒక 35-40 సంవత్సరాలు ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అన్ని సంవత్సరాలు అయిపోద్ది అన్నమాట. ఎన్ని సంబంధాలు వచ్చినా అలా పోతుంటాయి, లేట్ అవుతుంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఇదే జీవిత రేఖ. ఇదే వివాహ రేఖ. ఇక్కడ నుండి బయలుదేరి ఇలా ఉందనుకోండి, ఇంకా అతనికి వివాహం అనేది జరగదు. ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగదు. చాలా సంబంధాలు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి, వివాహం జరగదు. ఒకవేళ జరిగినా విడిపోతారనమాట. ఆ విధంగా ఉంటే ఈ విధంగా ఉన్నా అలాగే ఉంటుంది. ఇటున్నే ఇంకా ఇక్కడి నుంచి ఇలా మీదకి వెళ్తుంది కూడా, ఇలా కూడా ఉంటుంది. అసలు వివాహమే జరగదు. ఇక్కడి నుంచి ఇలాగున్న వివాహం జరగదు. ఈ వివాహ రేఖ అనేది ఎలాగున్నా జరగదు. ఇటు మీదకున్న వివాహం జరగదు. గుర్తుంచుకోండి, చూసుకోండి. మీరు కరెక్ట్గా చూసుకుంటే తెలుస్తుంది. ఆ వివాహం గురించి ఎతకక్కర్లేదు. ఇక్కడి నుంచి ఇలా ఉందనుకోండి, ఇంక వివాహం గురించి మీరు ఎతకవసరం లేదు. ఒకవేళ జరగదు కూడా, జరిగినా విడిపోతారు. ఎక్కువ రోజులు ఉండరు. గొడవలు ఏదో ఒకటి అయ్యి ఏదో ఒక విధంగా విడిపోతుంటారు. ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలాగుండి ఇక్కడ ఏదో ఒక యోము ఏదో ఒకటి ఇలాగున్న వివాహం చేసుకోవడం కష్టం. అది వివాహ రేఖలో అనేక రకాలు ఉంటుందండి. వివాహ రేఖ చూసుకోవాలి. ఇక్కడ నుంచి దీనికి అడ్డు రేకుండా ఇలాగున్నా కష్టమే. ఇంకా ఇలాగుంటే పర్వాలేదు. మీదకి వివాహ రేఖ నుంచి మీదకి ఉంటే పర్వాలేదు. కానీ ఇలా దానికి అడ్డుకుంటే మళ్ళీ అది కూడా కష్టమే వివాహం అవడం. ఈ విధంగా ఉంటాయండి వివాహ రేఖలు. వివాహ రేఖలు 1, 2, ఒకటి కూడా ఒకటి ఉంటుంది, 2 ఉంటుంది. మెయిన్ ఏ విధంగా ఉండాలి వివాహం జరగాలంటే, చేతి ఈ ఎలుకల నుంచి ఇలా ఉంటాయి గీతలు, అది చూసుకోండి. అందరికి నమస్కారం. ఇంకో విషయం